RG5 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా వైస్ చైర్మన్ కోట్రిక హరికిషన్ దాడిని ఖండించిన టీడీపీ నాయకులు. డోర్పట్టణంలో ఈ నెల 6వ తేదీన మున్సిపల్ వైస్ చైర్మన్ జరిగిన హత్యాయత్నంపై టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఈ టీడీపీ నాయకులు సందర్భంగా మీడియాతో మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్, రాష్ట్ర కార్యదర్శులు వలసల రామకృష్ణ, కోట్రికే పన్నీరాజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్న గౌడ్ మాట్లాడుతూ హరికిషన్ పై జరిగిన కారు ప్రమాదంని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. అయితే వారందరూ వైసీపీ పార్టీకి చెందిన వారేనని, ఇది ఖచ్చితంగా రాజకీయ హత్య ప్రయత్నమని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు క్షుణ్ణంగా వెలికి తీస్తే మరికొంతమంది పెద్దలు ఈ ఘటనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులు అన్నారు. డోన్ నియోజకవర్గంలో కోట్ల కేఈ కుటుంబాలు ఇలాంటి సాంప్రదాయాలు దూరంగా ఉండేవారని, తనపై జరిగిన హత్యాయత్నం చేయడం దుర్మార్గమని ఈ సందర్భంగా హరికిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కేశవయ్య గౌడ్, వెంకటనాయనపల్లి శ్రీనివాసులు, చంద్రపల్లి లక్ష్మీనారాయణ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దయచేసి ఇంకొకసారి ఎవరికైనా కానీ మా విశ్వాసకే జరిగిందని కాదు, ఏ కులస్తులకి ఏ మతం వారికి కూడా ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదు. దయచేసి ఇంకొకసారి ఎవరి మీదైనా సరే రాజకీయంగా ఎదుర్కోనండి. మంచి పనులు చేసి మీరు ఎదగండి, నేను కాదంటాను. అప్పుడు మంచి పనులు చేసి మేము కూడా అభినందిస్తాను. కానీ ఇలాంటి దాడులు సంస్కారం మంచిది కాదు. దయచేసి ఇప్పుడు చెప్తున్నాం వాళ్ళకి, ఇలాంటి చాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదు. ఇంకా రాజకీయంగా ఇంకా ముందుకు పోతాం. ఆరోగ్యను ఇంకా బలోపేతం చేసి ముందుకు తీసుకొని వచ్చే బాధ్యతను మేము కూడా తీసుకుంటాము. కాబట్టి ఇట్లాంటి చాటాకు చప్పులకు ఏం భయపడే ప్రసక్తి లేదు. ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా వైసీపీ వాళ్ళు నాయకులకు హితవుతున్నాము. దయచేసి ఇంకోసారి ఇట్లాంటి ఎవరి మీదైనా కానీ ఇలాంటి దాడులకు పాల్పడకూడదని చెప్పి మరీ కోరుకుంటున్నాము. దీని వెనుకల ఎవరెవరు ఉన్నారో దయచేసి పోలీసు వారికి ఇంకొకసారి మనవి చేసుకుంటున్నాము. దీని వెనుకల వేరే ఇంకా ఎవరు ఆస్తులు ఉన్నాయి పెద్దలు, వాళ్ళని కూడా బయటికి తీసుకురావాల్సిందిగా మరి జరిగింది. ఈ సందర్భంగా మా నాయకుడు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ సంఘటనను ఖండించేదానికి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు ఈ సంఘటన బాధితులు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఇది కేవలం రాజకీయ కోణంలోనే ఈ హత్యాయత్నం జరిగింది అనేది సంబంధించిన కార్యకర్తలు ఈ హత్యాయత్నంలో పాల్గొన్న వాళ్ళు సోమేశ్వర మండల కన్వీనరు, లేదంటే రఫీ అనేవాడు 2 దఫాలుగా నీ పార్టీకి పనిచేసిన కార్యకర్త. మరి ఈ నలుగురు కూడా వైసీపీకి కార్యకర్తలు, పక్కగా కరడు కట్టిన కార్యకర్తలు ఉన్న వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినారంటే దీంట్లో మరి మీరు ఏమి సమాధానం చెప్తారని మేము రాజారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మీ హత్య రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు నువ్వు హరికిషన్ గారి పైన హత్యాయత్నానికి పూనుకున్నావు. అంతకుముందు పోదడిలో మా మాజీ సర్పంచ్ నారాయణ గారిని హత్య చేయించడానికి మరి అక్కడ కూడా మీ వైసీపీ కార్యకర్తలను నువ్వు ప్రోత్సహించి దాడి చేయించినావు. ఈ రోజు అక్కడ చేస్తుంటే కేవలం కొన్ని 2-3 కారణాలు కనపడుతున్నాయి, కానీ అవి బయటికి కనపడుతున్నాయి. లోపల ఏముంది అనేది ఈ రోజు వరకు మాకు సమాధానం రాలేదు. ఆ సమాధానం కోసమే మా కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు ఎదురు చూస్తున్నది. ఇందాక చెప్పినట్లు రామకృష్ణ గారు అయితేనేమి, అలాగే హరికిషన్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరికి పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజు అది క్వశ్చన్ పైన మాకు చాలా తీవ్రంగా మేము ఎదురు చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆడవేశులు ఏ రోజు కూడా ఒకరి జోలికి వెళ్ళరు. మీరు గొప్ప వ్యక్తులు అయినటువంటి పుట్టపర్తి సాయిబాబా గారు అయితేనేమి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పరిపూర్ణానంద స్వామి కూడా చాలా క్లియర్గా చెప్పారు ఆడవేశులు అంటే ఏంటి అని. ఆ కోణంలోనే మేము ఉన్నాము. కానీ ఈ రోజు వరకు ఇంతవరకు ఎన్నో పదవులు అలంకరించాం. ఏ రోజు కూడా వ్యక్తిగత స్వలాభం కోసం ఈ రోజు వరకు కూడా వ్యక్తిగత స్వలాభం కోసం ఏమీ మేము చేయలేదు. తర్వాత ఏం చేయలేదంటే ఆశించలేదని నా ఉద్దేశం. అంతేకాకుండా ఊరికి డెవలప్ చేసాము, ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేశాము, కానీ ఒకరి ఆస్తుల జోలికి వెళ్ళలేదు, ఒకరి డబ్బు కోసం మేము వెళ్ళలేదు. కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా శత్రువు అనేది లేదు మాకు. అటువంటిది ఆలోచన చేస్తుంటే మీరు భయభ్రాంతులు గురి చేసినాం అనుకుంటున్నారు, ఎదుగుతున్నారు అనుకుంటున్నారు. మేము ఆల్రెడీ ఎదిగిన వాళ్ళము. ఎందుకు ఎదిగిన వాళ్ళం అంటున్నామంటే మా కుటుంబంలో ఆల్రెడీ ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలు చేశారు. కాబట్టి అన్ని హోదాలు మేము అనుభవించాం. సో మాకు ఎదగాలనే కోరిక మాకైతే లేదు. ఎదిగిన వాళ్ళకి ఎదగాలని కోరిక ఉంటుంది. ఈ రోజు ఎవరైనా ఎదగాలనుకున్న వాళ్ళకి ఎదగాలని కోరిక ఉంటుందేమో. మేము అన్ని హంగులు ఆర్భాటాలన్నీ చూసిన వ్యక్తులము.
ఏమంటే మా వాళ్ళు కూడా ఒకప్పుడు ఫ్రాక్షన్ కుటుంబంలో ఉన్న వాళ్ళే, బట్ ఆ దానికి ఒక జనరేషన్ ని వద్దు ఇవన్నీ వద్దు అని మమ్మల్ని దూరం పెట్టారు. చూసుకున్నట్లయితే మా జయనారాయణ గారిని, నారాయణ శెట్టి గారిని మర్డర్ చేశారు ఆ రోజుల్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో జరిగిన అయినా ఒక జనరేషన్ దెబ్బతినకూడదన్న ఒక ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఆ దానికి దూరంగా పెట్టారు. అటువంటిది మళ్ళీ మీరు ఈ రోజు ఆరంభిస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి? సో దయచేసి మా క్వశ్చన్ ఒకటే, ఎందుకనే దానికి మాకు ఇంకా ఆన్సర్ రావాలి. ఆన్సర్ వచ్చిన రోజు మేము సాటిస్ఫై అవుతాము. కాబట్టి దయచేసి ప్రెస్కి కానీ తర్వాత అందరికీ తెలియజేస్తున్నాం, ఎందుకనే దానికి మాకు ఆన్సర్ ఇవ్వాల్సి కోరుచున్నాం. సో దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరపున అయితేనేమి, ఒక సోదరుడు అయితేనేమి, ఆర్యవైశ్య సంఘం తరపున అయితేనేమి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటివి ఈ దగ్గర ఈ దరిదాపులో 30-40 సంవత్సరాల నుంచి డోన్ నియోజకవర్గంలో అటువంటివి లేదు. మరి మీరు ఇప్పుడు ప్రోత్సహిస్తున్నందుకు చాలా తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నామని మేము చెప్తున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గుంటూరు వాస్తవం చెప్పాలంటే ఈ డోన్కే పెద్ద దిక్కు మాత్రం ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లలు, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కూడా అయ్యా అయ్యా అని గౌరవిస్తాం. అది మాకే కాదు, మా పెద్దలు జయనారాయణ గారి నుంచి, తర్వాత తదనంతరం మా పెద్దనారాయణ గారి నుంచి, మా వరకు కూడా, మా తర్వాత కూడా అందరూ వాళ్ళ కుటుంబాలకు మాత్రము అయ్యా అయ్యా అని గౌరవిస్తారు. అలాంటి కుటుంబం వాళ్ళ మీద వయసు మీద దాడి చేయడం అంటే చాలా చిత్రంగా ఉంది. అందులో వైస్ చైర్మన్ ఆయన పిలిస్తే ఎక్కడికైనా పోయేవాడు, సైకిల్ మోటార్ మీద పోయి ఎక్కడైనా పనిచేసేవాడు, పిలిస్తే ఎక్కడైనా పోతాడు. అందరికి తెలిసిన విషయం డోర్ ప్రతి ఒక్కరికి. అలాంటి వ్యక్తి యువత చీమ కూడా హాని చేయని వ్యక్తికి మీరు స్కెచ్ చేసి సంపాలని కార్లు ఏమి కొడివేళ్ళు కారు అవి పెట్టుకున్నారంటే సంపాదన ప్లాన్ లేదు, భయంకరమైన ప్లాన్ లేదు వాస్తవం చెప్పాలంటే. ఇక అంత హాని చేసే వ్యక్తి కాదు. నువ్వు బయట ఊళ్ళతో కూడా పుకార్లు ఎత్తుంటారు, అదంట ఇదంతా స్థలాలంట, ఇది ఇల్లీగల్ అంట, పుకార్లు ఎత్తున్నారు. కానీ అవన్నీ అవాస్తవం. ఇది కేవలం రాజకీయ కుట్రనే. ఇది కేవలం ఆయనని ఉత్తుతే బెదిరిస్తే, ఆయన ఒక అటెంప్ట్ చేస్తే మొత్తం మిగతా వాళ్ళు పార్టీ పరంగా అందరూ నోరు మూసుకొని ఊరుకబడింటారు, భయపడి ఊరుకుంటారని ఒక ఉద్దేశంతో ఒక కుట్ర పడినారనేది మాత్రం కనపడుతుంది వాస్తవం. అలాంటి వ్యక్తుల మీద మీరు దాడి చేస్తే సరే, దీనికన్నా ముందు గతంలో ఒక 4 ఏళ్ల క్రితము మా ఇంటి మీద కూడా దాడి జరిగింది. దాడి జరిగితే కూడా మేము ఆ రోజు సరే ఏదో జరిగింది కానీ అని అనుకున్నాము. గవర్నమెంట్ వచ్చిన 8 నెలలు అవుతుంది, ఈ రోజు కూడా మేము అవగాహన లేదు, ఆలోచన కూడా లేదు. ఎందుకంటే పోయినంత కాలం మంచిది కాదు, రాజకీయ పరిణామాలు మారుతున్నాయి, మంచిగా పోవాలా, మంచితనంతో మనం ముందు పోవాలా తప్ప అని ఒక ఆలోచన చేస్తున్నాం. కానీ మీరు ఆ విధంగా ఉండేనే అనుకున్నారు నాకు తెలిసి. ఈరోజు మళ్ళా పెద్ద కుటుంబాల మీద మీరు అటెంప్ట్ చేసినారంటే కేవలము రాజకీయ కుట్రనే. ఏదో ఒక నలుగురు చూపించి దాన్ని ఇది చేస్తున్నారు, అది పద్ధతి కాదు. ఇంకా చేదిస్తారు. డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఏఎస్పీ గారు కానీ, సిఏ గారు కానీ వాస్తవం చెప్పాలంటే వాళ్ళు పూర్తిగా 6 నిమిషాలు బాగా కష్టపడే అసలు మేము అనుకోలేదు. వాస్తవం చెప్పాలంటే ఏదో లైట్గా యాక్సిడెంట్ ఏదో జరిగింది, తప్ప ఏదో జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇంత పెద్ద కుట్ర ఉందని చెప్పేసి కేవలం డిపార్ట్మెంట్ ద్వారానే మనకు తెలిసిందంటే ఇది ఇంకా డిపార్ట్మెంట్ ఇంకా చొరవ తీసుకొని ఇంకా డెప్త్కి పోయి దీని వెనుకలు ఎవరు ఉన్నారు, అసలు ఏ విధం ఇది, ఎందుకు చేయాల్సి వచ్చిన విషయం ఇది. మేము చేయాలంటే 8 నెలలు అయింది, మేము చేయలేమా? మాకు వద్దనుకున్నాం, వద్దు.